సార్ సార్ అంటే సార్ అంటే లైంగిక దాడులు కానీ హత్యలు కానీ అలాగే ఆ తర్వాత శవాల ఖననం ఈ ఆరోపణలన్నీ చూడండి. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక సామాన్య కార్మికుడు 10 ఏళ్ల పాటు మౌనంగా ఉండి ఒక్కసారిగా తన ముందుకు వచ్చి చెప్పడం కానీ ఇవన్నీ ప్రభుత్వం వైపున ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అనిపిస్తుంది అంటారా? ఎలా చూడాలి ఇది? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆయన మానసిక చూడాలనుకున్నాడు. ఎవరైతే ఇప్పుడు వచ్చిందో ఆయన వెలికి తీసింది ఎవరు ఇప్పుడు ఒక అడ్వకేట్ తనను సాక్షిగా ప్రవేశపెట్టిన కోర్టులో అంటున్నాడు కదా, ఆ అడ్వకేట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఇప్పుడు పారిశుద్ధ కార్మికుడు నేను మీరు అయితే కొంచెం అడ్వకేట్ సంప్రదిద్దామని ఉంటుంటారు. లిటరేట్స్ అయితే ఏం చెప్తారు, నేను భయంతో పారిపోయి ఇప్పుడు వచ్చినా అని చెప్పవచ్చు. కానీ ఒక పారిశుద్ధ్య కార్మికుడు భయంతో పారిపోయి తన కుటుంబ సభ్యులకి అన్యాయం జరిగిందని అక్కడ ఉంటే ఇంకా మిగతా కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయింది కదా, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారా లేదా? చాలా సింపుల్ క్వశ్చన్స్ నేను చెప్పేది. ఆయన కుటుంబ సభ్యులతో తీసుకుని వెళ్ళిపోయింటారు అంటున్నారు కదా, ఆ కుటుంబ సభ్యులు కూడా విచారించాలి. వాళ్ళు ఎక్కడ ఉండో చెప్పరా? ప్రపంచం మొత్తం అజ్ఞాతంలో బతకలే కదా, అడవులో ఉన్న అడ్రస్ ఉంటది కదా. కనుక ఇది మొదలు పెట్టాలంటున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ధర్మస్థలి పవిత్రతను కూడా దెబ్బతీసే ప్రయత్నం కూడా జరుగుతుండొచ్చు, మనకేం తెలుసు కదా. ఇప్పుడు ధర్మస్థలిలో ఇన్ని హత్యలా అని మనం ఆశ్చర్యపోతాం కదా. ఆయన ఒక్కటి చెప్పిన సాక్ష్యమే మనకు వస్తుంది. ఇప్పుడు దాని సపోర్టెడ్ సాక్ష్యాలు ఇవి అంటున్నాడు. దాని సపోర్టెడ్ సాక్ష్యాలు ఆ 100 మంది కాదు 10 మందో 20 మందో బాధిత కుటుంబాలు బయటకు రావన్నా లేదా. తర్వాత పోలీస్ స్టేషన్ రికార్డు ఉంటది కదా, ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదు, ఇవన్నీ కూడా బయటకు రావన్నా లేదంటున్నాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం? ఇప్పుడు సంచలనం కోసం చెప్తున్నా, గత 15 రోజులుగా చూస్తే సంచలనం కోసం రోజు పుంకాలుగా ఇంగ్లీష్ పేపర్లు, మన కన్నడ నాకు రాదు, కన్నడ భాష రాదు, కానీ ఇంగ్లీష్ పేపర్లు ఇతర పత్రికలు తెలుగు పత్రికలు ఇక్కడ వస్తుంటాయి. బెంగళూరు ఎడిషన్లు వేస్తున్నారు తెలుగు పత్రికల్లో కూడా. తెలుగు పత్రికలు నాకు నేను తెచ్చుకుంటాను, వాకింగ్ పోయి తెచ్చుకుంటుంటాను. కానీ అట్లా చూస్తే మీకు ఈ పుంకాలు రాస్తుంది కదా, ఇలా నేను చెప్పిన అనుమానాలు ఎవరైనా రాస్తున్నారు, ఎందుకు రాయలేదు అంటాడు కదా. ఇప్పుడు మిస్సింగ్ కేసులు నమోదు కావాలి, బాధిత కుటుంబాలు రావాలి, అట్లాగే ఒకే ఒక్కడు చెప్పిన సాక్ష్యాన్ని పట్టుకొని ఆయన అడ్వకేట్ ని ఎట్లా అప్రోచ్ అయ్యిండు అంటే ఏమైందంటే అక్కడ ధర్మస్థలంలో ఆధిపత్య పోరాటం జరుగుతుంది. నాకు తెలిసింది ఆధిపత్య పోరాటం జరుగుతుంది. ఇలా ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఇతరత్ర అక్కడ ఆధిపత్యం చెలాయించుకున్న రాజకీయ వర్గాలకు పోరాటం జరుగుతుంది. దీన్ని ఓ రకంగా చెప్పి మొత్తం మీద ట్రస్ట్ బదనాలు చేద్దామని చెప్తున్నా, ఎట్లా చూడాలి అంటే సార్ ఎంతో పవిత్రమైన ఎంతో పాపులర్ అయినటువంటి ధర్మస్థలికి సంబంధించి ఆ ట్రస్ట్ బోర్డు కావచ్చు, లేకపోతే ఆ పూజారుల గ్రూప్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఆ కూటమి, వీళ్ళందరికీ సంబంధించి ఈ ట్రస్ట్ మీద లేదా ఆ పీఠం మీద ప్రభుత్వానికి ఏమైనా ఒక గ్రిప్ ఉండాలంటారా? అంటే ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉందంటారా? అది లోపించే ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోవచ్చు అంటారా? ప్రభుత్వాన్ని ఎంతవరకు బాధ్యులు చేయొచ్చు ప్రభుత్వాన్ని? చంద్రబాబు గారు కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున మఠాల ఆధిపత్యం అవునండి, అదే మఠాధిపతులు మఠాధిపత్యం కొనసాగుతుంది. చాలా వరకు పెద్ద రాజకీయ నాయకులుగా ఈ మఠాలు సందర్శించడం లేకుంటే వాళ్ళ కాళ్ళ మీద పడడానికి 2 కారణాలు. భక్తిని ఎవరు శంకించడం. ఈవెన్ ఇఫ్ మీరు అన్నది కరెక్ట్, మీ మాటకు అడ్డొచ్చాను, కానీ ఈవెన్ ఇఫ్ మీకు ఎలక్షన్ టైంలో కూడా ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటారు వాళ్ళు, ఖచ్చితంగా గెలుపోవటంని మఠాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవును, అదే అందుకే నేను 2 ఉన్నాయి అంటున్నాను. ఇందులో నేను వేది వాడుతున్నాను అంటే మతానికి కించపరచడం కాదు, కానీ ఉండాలి నష్టం నమ్మకం ఉంటే. ఇప్పుడు ప్రపంచం అంతా 2 మీద ఆధారపడింది రావణ గారు. ఒకటేమో పాపభీతి, రెండోది మన ఏమంటారు పాపభీతి ఒకటి ఉంటది, సమాజ భీతి, 2 ఉంటాయి. నాలాంటి కూడా సమాజ భీతి ఉంటుంది. అందరం బట్టలు దొరుకుతున్నాం మనం అందరం కదా, అంతే పాపభీతి 2 ఉంటాయి. పాపభీతి ఉండడం వల్ల 10% నేరాలు ఆగుతున్నాయి, కానీ మిగతా 10% పాపభీతి ఉన్నా కూడా మనం ఎవడు ఏం చేయలేడని చెప్పి నిజమైన నాస్తికుడు ఎవరైనా అంటే పూజారి సామెత ఉంటుంది. ఎందుకంటే ఈ దేవుడు ఏం చేయలేడని వాడు ట్రస్ట్ బోర్డు సభ్యులే కదా, ట్రస్ట్ బోర్డు మెంబర్లే కదా మొత్తం దోపిడీ చేసి చూస్తున్నాం కదా, ట్రస్ట్ బోర్డులే కదా మోసం చేసేది. అందుకని అందరూ అట్లా ఉండకపోవచ్చు, మంచి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు అందరినీ ఒక బ్లాంకెట్ ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ ఏదైతే ట్రస్ట్ బోర్డును అని లేకపోతే వీటిలో ముఖ్యంగా మఠాలలో జరిగే కార్యక్రమాలలో రాజకీయ నాయకులు తమ అక్రమ సంపాదనను ఈ మఠాల్లో వీళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారని ఒక ఆరోపణ ఉంది. మఠాల తెరువు ఎవరు మార్కెట్ శివలింగాన్ని కౌగిలించుకుంటే ఆ యువతరం తాగినట్టు ఇక్కడ మఠాల ముసుగులో పట్టుకొని వీళ్ళు 2 చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, అట్లానే డబ్బు దాచిపెట్టుకుంటే వాళ్ళు బ్లాక్ మనీ అవాల మనీ దాచిపెట్టుకుంటే చేస్తున్నారు ఒక ఆరోపణ. నేను ఒక్కనే అన్నది కాదు. ఇప్పుడు ఇక్కడ ధర్మస్థలిలో ఆధిపత్య పోరాటం ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే ధర్మస్థలి పవిత్రం దెబ్బతీయడానికి కూడా కొంత ప్రయత్నం చేసే అవకాశం ఉంటది. మూడోది ఏంటంటే కోర్టు వరకు తీసుకుపోయిన న్యాయవాదికి ఈ బిచ్చగాడు లేకుండా ఎవరైతే సఫాయి కార్మికులు ఉండో వీళ్ళు ఎట్లా పరిచయం అయింది? డైరెక్ట్ గా అడ్వకేట్ దగ్గర పోడు కదా ఎవరన్నా కదా.
ఒక ఊళ్ళో మళ్ళీ ఊళ్ళోకి వచ్చిండు, ఒక పెద్దందాన్ని ఒకరిని కలిసిండు, అయ్యా నాకు ఇట్లా శవాలు పాచి పెట్టించారు, నా వరకు వచ్చినాక నేను పారిపోయినా అన్నాడు అనుకోండి, ఫస్ట్ నేరస్తులు ఎవడంటే పూడ్చిపెట్టినోడు అవుతాడు కదా. పూడ్చిపెట్టినోడు మొత్తం ఎంక్వైరీ చేయాలి, ఎవరి దగ్గర అప్రోచ్ అయినావు, 11 ఏళ్ళు ఎక్కడున్నావు, ఎక్కడ ఉంటే మనకి సంబంధాలు ఉన్నాయా లేవా, లేకుంటే వాళ్ళే వెళ్ళగొడితే పోయినవా, లేకుంటే ఇటు చెప్తారని చెప్పి నిన్ను కిడ్నాప్ చేసిండ్రా, ఇన్ని చేసే చాలా ఉన్నాయి. మనకి ఏమైనా ధర్మస్థలంలో జరిగే ఆయన హత్యల ఆయన చెప్పిన అంశాలను బాగా రాస్తున్నాం. మీరు మనం మీడియా ట్రయల్ కూడా ఎట్లయితుంది రమణ గారు చూస్తున్నాం కదా, మన గండికోట వైష్ణవి రహస్యం కూడా దాన్ని ఇంకో కోణంలో ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు లేక అన్నలు వస్తున్నారు చంపేస్తా అంటే ఎవడు ఏ ప్రేమికుడు కూడా ఆ లోకేష్ ఎవరో పెట్టుండా ప్రేమికుడు కూడా పారిపోవడం, ఆ అమ్మాయిని తప్పించాలి బాధ్యత కదా. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వచ్చేస్తున్నారంటే నువ్వు జాగ్రత్తగా ఉండు అని అడవిలో విడిచిపెట్టిపోతారా, ఆ దేవాలయం విడిచిపెట్టిపోతారా, మోటార్ సైకిల్ ఉంది ఆయన ఎంబడి, పోయేటప్పుడు ఇద్దరు పోయి వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు. నేను ఇట్టే అంటున్నాడు అంటే లోకేష్ అంటూ ఎట్లా రక్షించాలి బాధ్యత ఉంటున్నావు, ఈయన కూడా 1, 2, 3 కావచ్చు, 100 దాకా దాచిపెట్టిందంటే దుర్మార్గుడు కదా, 100 దాకా దాచిపెట్టినట్టే దుర్మార్గుడు కదా. ఈయన ఏం చేయాలి, ఉరికంప ఈయన ఎక్కియాలి ఫస్ట్, ఎవరిని కాదు కదా. ఎవరైతే మన పారిశుద్ధ కార్మికులు ఉండో అందరు బయట పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఉరికంప ఎవరు ఎక్కుతారు రేపు పొద్దున అంటే ఈయన ఎక్కుతాడు అంటున్నాడు, 100 హత్యలు దాచిపెట్టినట్టే. అందుకని ఇవన్నీ చాలా శేష ప్రశ్నలు ఉన్నాయి. పోలీసులు వైజ్మెన్ పోలీసులు మంచి కర్ణాటక పోలీసులు మీద నాకు చాలా నమ్మకం ఉన్నది, బాగా చేస్తారు. ముఖ్యంగా అత్యున్నత అధికారిని డీసీపీ స్థాయి అధికారిని వేశారు ఈ సీట్ లో కనుక వారు ఏం చేయాలంటే 3, 4 అంటున్నాడు. ఆయన అడ్వకేట్ గా పోలీసులు సలహా ఇస్తున్నారు. పోలీసులు ఏం చేస్తారంటే రమణ గారు మేము ఇప్పుడు కూడా మేము క్రిమినల్ కేసులు గెలుస్తున్నామంటే ఎప్పుడు జోక్ చేస్తుంటాను, మా అడ్వకేట్ల గొప్పతనం గెలుస్తలేము, సగం కేసు పోలీసులు చంపుతాం, ఎందుకంటే వాడు సెక్షన్ సరికి పెట్టరాక, సగం కేసు పీపీ గారు చంపేస్తారు, గవర్నమెంట్ పీడర్ ఉంటాడు కదా ఆయన చంపేస్తాడు, ఈ మిగతా పావు కేసే మేము గెలిచేది. ఇది కూడా అంతే. మనం పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేస్తే 3 అంశాలు ఉన్నాయి అక్కడ. ఒకటి పోలీస్ స్టేషన్లలో ఆ ధర్మస్థలం ఒకటే కాదు, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మిస్సింగ్ కేసులు నమోదైనా వాటిని ఎంక్వైరీ చేయాలి. నెంబర్ 1. 1995 to 2014 తర్వాత ఆగినాయని మన క్రమకేమైంది. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి సాక్షి 14 దాకా పనిచేసింది కానీ 2014 తర్వాత ఆగినాయని కూడా కాదు కదా. 2014 తర్వాత కూడా ఇప్పుడు ఈ 11 ఏళ్ళుగా ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదు చూడాలిగా. సిరిసిల్ల నడుస్తుందా అట్లనే ఆగిపోయిందా అంటే ఒక్క ఆ సఫాయి కార్మికుడికి వెళ్ళిపోగానే మరి ఆగిపోయినట్టేనా, హత్యలు లేవా అక్కడ, జరగలేదా. అందుకనే కమలాసన సినిమా ఒకటి వచ్చింది మనకు, ముళ్ళ గులాబీ ఏదో సినిమా ఉంది, ఎర్ర గులాబీలో ఒక చంపేసి పాతి పెట్టేసి గులాబీ మొక్క వేస్తూ ఉంటాడండి. అవును, ఆ సైకో ఎర్ర గులాబీ సైకో ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడిగా కావచ్చు కదా నేను